హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే మినీ వ్లాగ్. పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంకా నేను కూడా ఇక్కడ రెడీ అయిపోతున్నాను. రోజు పూజ చేసుకోవాలంటే రోజు తలస్నానం చెయ్యాలా అక్క అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు నిత్య పూజకి తలస్నానం నియమమేం కాదు. కాస్త ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేసేసి పూజ చేసుకోవచ్చు. నేనైతే వీక్ లో ఫ్రైడే సాటర్డే ఈ 2 రోజులే తలస్నానం చేస్తాను. కొబ్బరికాయ కరెక్ట్ గా మిడిల్ లోకి పగలాలంటే మనం కొబ్బరికాయని కరెక్ట్ గా మధ్యలోకి పట్టుకొని చుట్టూ తిప్పుతూ కొట్టుకోవాలి. 95% కరెక్ట్ గా మిడిల్ లోకి పగులుతుంది. అందులో ఇవాళ నేను తీసుకుంది కొంచెం పచ్చి కొబ్బరికాయ. అదే బాగా ఎండిన కొబ్బరికాయ అయితే ఇంకా 100% కరెక్ట్ గా పగులుతుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం నేర్పిస్తున్నావా అక్క మాకు అనకండి. ఎవరో ఒక అమ్మాయి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి ఇదే కమెంట్ పెడుతుంది. తన కోసం అని చూపిస్తున్నాను. ఇంక ఇవాళ స్వామివారికి నైవేద్యంగా అయితే మిరియాల అన్నం చేసి పెట్టాను. తిరుమలలో స్వామివారికి పెట్టే నైవేద్యాలలో ఈ మిరియాల అన్నం కూడా చాలా ప్రత్యేకమైంది. ఈవినింగ్ స్వామివారి చరిత్ర చెప్తూ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను కదా, ఆ వీడియోలో స్క్రీన్ మీద ఇస్తాను మిరియాల అన్నం ఎలా చేశాను అనేది. ఓం నమో వెంకటేశాయ.